బడిలోకి, అయ్యానే పోతానే సర్కారు బడిలోకి, అమ్మానే పోతానే మన ఊరి బడిలోకి, అయ్యానే పోతానే సర్కారు బడిలోకి. ఆట పాటల పద్ధతిలో అక్షరాలనే నేర్పుతారులే, ఆట పాటల పద్ధతిలో అక్షరాలనే నేర్పుతారులే. అమ్మానే పోతానే మన ఊరి బడిలోకి, అయ్యానే పోతానే సర్కారు బడిలోకి, అమ్మానే పోతానే మన ఊరి బడిలోకి, అయ్యానే పోతానే సర్కారు బడిలోకి. Good morning everybody. Good morning sir. How are you? I think we are enjoying summer holidays a lot. Yes? Yes sir. ఈ పోటీలో పాల్గొనడం మీకు ఆనందంగా ఉందా? Yes sir. Feeling very happy? Yes sir. Feeling very comfort? Yes sir. Thank you, all the best. ఈ రోజు మన 4 మండల స్థాయిలో బడిబాటలో కార్యక్రమంగా మన ప్రభుత్వ పాఠశాల యొక్క గొప్పతనము, ప్రభుత్వ పాఠశాలలో ఏ పనులు చేస్తున్నారు, ప్రభుత్వ పాఠశాల ద్వారా ఎంత మంచి విద్యను అందిస్తారని చెప్పడం కోసం అందులో భాగంగా మనం బడిబాట కార్యక్రమం నిర్వహించుకుంటూ, ఇందులో మన గ్రామంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మన ప్రభుత్వ పాఠశాలలో చేరాలి, మన ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి సకల సదుపాయాలను వినియోగించుకోవాలి అని చెప్పడం కోసము మనం అందరినీ ఏకీకృతం చేసి అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి ఈరోజు మనము డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్లో చెస్, క్యారమ్స్, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్, డ్యాన్స్, డ్రాయింగ్ అండ్ ఆల్సో క్యారెట్, ఇలా 6 పోటీలు పెట్టుకుంటున్నాం మనం. ఈ 6 పోటీల్లో మన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో పాటు ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు కూడా పాల్గొంటున్నారు. వీళ్ళందరూ మంచి ప్రతిభను కనబరిచి ప్రైజ్ తెలుసుకోబోతున్నారు. అవునా? మీ అందరికీ ప్రైజ్ రావాలని ఉంది కదా? ఎవరికి వస్తుంది ప్రైజ్? కొంతమందికే వస్తుంది. అందరికి ప్రైజ్ వస్తా? ఫస్ట్, సెకండ్, థర్డ్ వస్తుంది. మరి మిగతా వాళ్ళందరూ వాళ్ళు బాధపడాలా? నో, ప్రైజ్ అనేది ముఖ్యం కాదు, మనం అందులో పాల్గొనడమే ముఖ్యం. అందులో పాల్గొంటే చాలా సంతోషం. ప్రైజ్ వస్తే లేకపోతే లేదు. అవునా? అందరూ మంచిగా చేస్తారు, కానీ కొంచెం మంచిగా చేసిన ప్రైజ్ వస్తుంది. మనకు ప్రైజ్ రాలేదంటే మనం బాగా వేయలేదనక, మనం కూడా మంచిగా చేసాం, కానీ మన అదృష్టం బాగాలేక మనకు ప్రైజ్ రాలేదు. మనకంటే కొంచెం మంచిగా చేసారు, వాళ్ళకి ప్రైజ్ వచ్చింది. వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలి. పార్టిసిపేషన్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ద లెర్నింగ్. అంటే మనం అందులో పాల్గొంటే మనం ఏదైనా సాధించవచ్చు, ఏదైనా నేర్చుకోవచ్చు. సో అందుకోసం మనం ఈరోజు అందరికి పోటీలు పెట్టినాం. ఈ పోటీలోకి మేము అందరూ వచ్చేసాం. సో ఈ పోటీలకు అందరికి వచ్చేసాం. మీ అందరికి మరొకసారి మన పాలన పాట తరఫున స్వాగతం, సుస్వాగతం చెప్పండి. చీయర్స్. హ్యాపీ టోర్నమెంట్. ఓకే, మరి ఈ కార్యక్రమానికి మన పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు వెంకటగిరి గారిని వేదిక రావాల్సిన ఆహ్వానిస్తున్నాం. అలాగే మన పాఠశాలకు వాళ్ళ యొక్క పిల్లలు తీసుకొని వచ్చారు. పిల్లలు తీసుకొచ్చి అడ్డగుట్టు మండలం లక్ష్మీదేవి గారు నుంచి నివేదిత మేడం గారు వాళ్ళని వేదిక రావాల్సిన ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. మన లక్ష్యం ఒకటే, ప్రతి ఒక్కరికి విద్య అందాలి. ఆ విద్య అనేది కూడా పూర్తి స్థాయిలో అందాలి, ఉచితంగా అందాలి, ఉన్నతంగా అందాలి. ఆ ఉద్దేశంతో లక్షలు ఖర్చు పెట్టుకొని ప్రైవేట్ స్కూల్కి పోయి మనం అక్కడ సాధించేది ఏంటి, ఎంత నేర్చుకున్నామని దాన్ని పక్కన పెట్టేస్తే, ప్రభుత్వ పాఠశాలలో ఏ విధంగా విద్య ఇస్తున్నారు, ఎంత మంచి వసతులు ఉన్నాయి, ఎన్ని సౌకర్యాలు ఉన్నాయి, విద్యా ప్రమాణాలు సాధించడానికి ఉపాధ్యాయులు ఏ విధంగా కృషి చేస్తున్నారని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో అందులో భాగంగానే ప్రతి ఏటా కూడా మనం బడిబాట నిర్వహించుకుంటున్నాం. ఎండాకాలం మొత్తం బడిబాట చేస్తున్నాం, జూన్లో బడిబాట చేస్తున్నాం. పిల్లలందరినీ కూడా మన పాఠశాలకు రప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా మరొకసారి మీ అందరినీ కోరుతూ ఉన్నాం, లక్షలు ఖర్చు పెట్టుకొని ప్రభుత్వ పాఠశాల వదిలిపెట్టి లక్షలు ఖర్చు పెట్టుకొని ప్రైవేట్ పాఠశాలకు పోయినా సాధించింది ఏం లేదు, ఇంతకంటే గొప్పగా మీరు చదివింది ఏం లేదు. సో దయచేసి ఈ గ్రామంలో మంచి చదువును అందించడానికి మన ప్రాథమికోన్నత పాఠశాల ఉంది, అందులో చేరండి. ఒక్కసారి మీరు ఇప్పుడు మేము అందరికీ చేయిస్తాను, క్లాస్ రూమ్లు ఎలా ఉన్నాయి, ఎంత చక్కగా ఉన్నాయి, టీచర్లు ఎలా ఉన్నారు, ఎంత చక్కటి బోధన చేస్తూ ఉన్నారు, నర్సరీ క్లాస్ ఎలా ఉంది, అక్కడ గేమ్స్, రైమ్స్, యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, డిజిటల్ క్లాసులు ఏ విధంగా ఉన్నాయి, కంప్యూటర్ మీద ఏ విధంగా చెప్తూ ఉన్నారు, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, యాక్టివిటీ మెథడ్స్, ప్లే డే మెథడ్స్ లో ఏ విధంగా నిర్వహించబడుతుంది, ఇవన్నీ కూడా మీకు ఒకసారి చూపిస్తాం. చూడండి, చూసిన తర్వాత వచ్చే విద్యా సంవత్సరంలో
అన్ని పక్కన పెట్టేసి మన ఊర్లో ఉన్న మన ప్రాథమికోన్నత పాఠశాల మన ఎంపీ యూపీఎస్ పాలనకే మీరందరూ రావాలి. వస్తారా? వస్తారా? చెప్పండి, వస్తామని. మన ఊళ్ళో పిల్లలు, మన ఊళ్ళో ఉన్న పిల్లలందరూ కూడా మన ఊళ్ళో ఉన్న ప్రభుత్వ పాఠశాలలోనే చదవాలి. అవునా కదా? సో మీరందరూ కూడా ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ మన పాఠశాల యొక్క ఇప్పుడు మీ అందరికీ డ్రాస్ తీస్తాము. చాలా మంది వచ్చారు, మీ అందరికీ పోటీలు ఉన్నాయి. క్యారమ్స్లో ఎక్కువ మంది పాల్గొంటున్నారు, చెస్లో కూడా కొద్దిమంది పాల్గొంటారు, డ్యాన్సెస్, డ్రాయింగ్ కూడా ఉంది, ఫ్యాన్సీ డ్రెస్లో ఎవరు రానట్టు అనిపించింది. సో మీరు ఎంతమంది అయితే వస్తున్నారో అవన్నీ పోటీలు నిర్వహిస్తాం. మీకు షీల్డ్ ఇస్తాము, ప్రైజ్ ఇస్తాము, ప్రైజ్ మనీ డబ్బులు కూడా ఇస్తాము. ఓకేనా? వచ్చే డబ్బులతో ఏం చేయాలి? నీకు ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, 1,000 రూపాయలు వస్తాయి. ఏం చేస్తారు? మమ్మీ వాళ్ళకి ఇస్తారా? కష్టపడ్డది నువ్వు, గెలుచుకుంది నువ్వు, ఇచ్చేదమ్మగా ఏం చేయాలి? నీకు టీచింగ్ లెర్నింగ్ కోసము, నీకు చదువు కోసం ఉపయోగపడే ఒక మంచి వస్తువు కొనుక్కోవాలి. ఒక మంచి పుస్తకం అన్నా, ఒక మంచి డ్రెస్ అన్నా, ఒక మంచి బ్యాగ్ అన్నా, ఒక మంచి పెన్ అన్నా, నీకు ఒక మంచి ప్యాడ్ అన్నా, వెరీ గుడ్. లేకపోతే 1000 రూపాయలకి ఇంకో 1000 రూపాయలు మీ నాన్న దగ్గర అడుక్కొని ఒక సైకిల్ అన్నా ఏదో ఒకటి కొనుక్కోవాలి. దీనికోసం మనకు వచ్చినటువంటి ఈ ప్రైజ్ దీనికోసం వినియోగించుకోవాలి. 1000 రూపాయలు రాగానే ఐస్ క్రీమ్ తింటా, నువ్వు తింటా అంటారా? నో. దేనికోసం పెట్టాలి పైసలు? ఎస్, బుక్స్ కొనుక్కోవాలి. ఒక మంచి టెక్స్ట్ బుక్ కొనుక్కోండి, ఒక మంచి వర్క్ బుక్ కొనుక్కోండి, ఏదైనా ఒకటి కొనుక్కొని రోజు దాన్ని చూసుకుంటూ అబ్బా నాకు ఇది ప్రైజ్ వచ్చింది, దీన్ని చూసుకొని బాగా చదువుతా, ఇంకా మంచి ప్రైజ్ సంపాదించుకుంటాను, ఉత్తేజాన్ని ప్రేరణ కల్పించే ప్రైజ్ కొనుక్కోవాలి, ఒక ఆర్టికల్ కొనుక్కోవాలి. ఓకేనా? సో ఆల్ ద బెస్ట్. మీ అందరు కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. మంచి పోటీ ఉంటే ఒక మధ్యలో ఒక 10 నిమిషాల గ్యాప్ ఇస్తాము. ఆ గ్యాప్ లో మీకు ఎవరితో డ్రా తీసి చెప్తాము. ఆ డ్రా తీసి చెప్పిన తర్వాత ఆటలు అయిపోతే మధ్యాహ్నం భోజనం ఉంది, మంచి హాయిగా తిందాం. తిన్న తర్వాత మధ్యాహ్నము భోజనం తర్వాత డ్రాయింగ్ కాంపిటీషన్. ఎందుకంటే ఇప్పుడు ఉదయం చెస్ ఆడతారు, క్యారమ్స్ ఆడతారు, చెస్ ఆడతారు, డ్యాన్స్ ఉంటారు, ఇలా ఉంటారు కాబట్టి ఉదయం మొత్తం ఆటలు మొత్తం అయిపోతాయి. మధ్యాహ్నం అందరికి ఒకటేసారి డ్రాయింగ్ అన్నగానే డ్రాయింగ్ కలర్స్ తెచ్చుకోండి. నేను పేపర్స్ ఇస్తాను, మీరు కలెక్ట్ చేసుకోండి. ఓకేనా? మరి ఈ కార్యక్రమానికి దూరం నుంచి తమ పిల్లలు తీసుకుని వచ్చేసినటువంటి మన పక్క పొరుగు మండలంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి గారి పాఠశాల ఉపాధ్యాయురాలు అక్కడికి వచ్చారు, నివేదిత గారు. వారిని 2 మాటలు మాట్లాడాల్సిన ఆహ్వానిస్తున్నాం. పెద్దలు, గ్రామ పెద్దలు, యువకులు, తల్లిదండ్రులందరికీ నా యొక్క నమస్కారాలు. అలాగే పిల్లలందరికీ నా యొక్క ఆశీస్సులు. ఈ ఎండాకాలంలో ఇలాంటి పెట్టాలి అని మీకు ఆలోచన రావడమే చాలా సంతోషం సార్. అయినా మీకు ఇలాంటి ఆలోచనలు వస్తాయి, మేము చూస్తున్నాము. గ్రూప్లో మీరు చేసే యాక్టివిటీస్ అన్నీ ఫాలో అవుతుంటాం సార్. చాలా బాగా అనిపిస్తుంటుంది. పాలన స్కూల్ అంటే యాక్టివిటీస్కి పక్కా పేరు అనేసి మేమైతే అందరం అనుకుంటుంటాం సార్. సో పిల్లలకి ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వలన పిల్లలకి మనకి మంచి కనెక్టివిటీ అనేది చాలా బాగా పెరుగుతుంది. వాళ్ళని మనం అట్రాక్ట్ చేయడానికి ఇది ఒక మంచి కార్యక్రమం నేను భావిస్తున్నాను సార్. సో మీది నేను చూడగానే నాకు అనిపించింది మా పాపను కూడా తీసుకొస్తే బాగుంటుంది అనేసి. తనకి చెప్పగానే తను కూడా వస్తా అన్నది. సో చాలా సంతోషం సార్. సో ఇంకొకటి ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల కూడా సార్ మనం ప్రజల్లోకి ఇంకా మన కార్యక్రమాల ద్వారానే మనం చెప్పొచ్చు, ఇంకా స్పెషల్గా వెళ్ళి మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు సార్. సో నేనైతే చాలా సంతోషంగా భావిస్తున్నాను సార్. సో నేను మా పేరెంట్ వచ్చాను సార్, కానీ మీరు నన్ను ఇలా కూర్చోబెట్టి సో చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. పిల్లలు అందరూ బాగా ఆడాలి, చేస్తాను క్యారమ్స్ కానీ ఇండోర్ గేమ్స్ అన్నీ కూడా మంచిగా ఆడండి. అందరు పార్టిసిపేషన్ ముఖ్యం అది. ఓకేనా? గెలుస్తాము, గెలవకుండా తర్వాత వచ్చాను. సో మంచిగా ఆడుకోండి, మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ సార్. ఇక్కడి నుంచి వచ్చి మన మండలం కాకపోయినా మన మీద అంటే తను కూడా టీచర్ కాబట్టి మన ప్రోత్సాహానికి వచ్చి మీకు మంచి ఇచ్చేదని ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. మన మాస్టర్ గారు మన వెంకటేశ్వర గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాం. Good morning to all. It's a very happy summer. Yes, sir. No, in this scorching sun, అంటే ఎండ చాలా తీవ్రంగా ఉన్నది. అయినప్పటికీ ఈ పాఠశాలలో జరిగినటువంటి
ఈ స్పోర్ట్స్ ఈవెంట్కి మీ అందరూ వచ్చినందుకు చాలా సంతోషము. స్పందన చాలా బాగున్నది. మన ఏపీపీఎస్ పాఠశాలలో స్టడీ ఒకటే కాదు, గేమ్స్ కూడా ఉంటాయి. గేమ్స్ కూడా అంతే ప్రయారిటీ ఇస్తాము. గేమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ డైలీ లైఫ్. బికాస్ ఫ్రమ్ ది గేమ్స్ వీ కెన్ గెట్ ఆన్ డిసిప్లిన్. సో మీరు కాంపిటీషన్లో చాలా కాంపిటేటివ్ స్పిరిట్తో పార్టిసిపేట్ చేయండి, మంచి బహుమతులు గెలుచుకోండి. అలాగే మీరు నెక్స్ట్ జూన్లో అడ్మిషన్స్ మీ ద్వారా మీ నైబర్స్లో ఉన్నటువంటి చిల్డ్రన్ కూడా చెప్పండి, ఈ స్కూల్కి తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేయమని చెప్పండి. ఎందుకంటే నాట్ ఓన్లీ గేమ్స్, స్టడీ కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. అమ్మా వినండి, ఓరయ్య వినండి, సర్కారు బడికి ప్రైవేటు బడికి తేడా చూడండి. చక్కగా చదువులు చెప్పే సర్కారు బడిలో చేర్చండి. అమ్మా వినండి, ఓరయ్య వినండి, సర్కారు బడికి ప్రైవేటు బడికి తేడా చూడండి. చక్కగా చదువులు చెప్పే సర్కారు బడిలో చేర్చండి. మీ పిల్లలు చేర్చండి, మీ పిల్లలు చేర్చండి. లక్షల ఫీజులు కట్టిన గాని బట్టి చదువులే ఉంటాయెక్కడా. ఉచితంగానే విద్యను ఇస్తూ నీతిమంతులను చేస్తారిక్కడ. యూనిఫారమే కొనాలంటే వేలకు వేలు పెట్టారక్కడ. 2 జతల యూనిఫారము ఉచితంగానే ఇస్తారు ఇక్కడ. వినండి, ఓరయ్య వినండి, సర్కారు బడికి ప్రైవేటు బడికి తేడా చూడండి. చక్కగా చదువులు చెప్పే సర్కారు బడిలో చేర్చండి. థ్యాంక్ యూ సార్. మరి దాదాపు 50 మంది పిల్లలు ఉన్నారు. మేము అనుకున్నాము మ్యాక్సిమం ఒక 10-20 మంది వస్తారు అనుకున్నాము, కానీ స్పందన బాగుంది. అందరూ కూడా చాలా మంది ఈ పోటీలో పాల్గొని చెప్పి దాదాపు 50 మంది పిల్లలు వచ్చారు. చాలా హ్యాపీ. మరొకసారి మీకు మీద సపోర్ట్ కొట్టుకోండి. మీకు మీరే సపోర్ట్ కొట్టుకోమంటే ఎట్లా కొట్టుకోవాలి? ఇట్లా కొట్టుకోవాలి. శబాష్ 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 శబాష్, వెరీ గుడ్. అట్లా కొట్టుకోవాలంటే మీకు మీరే శబాష్ శబాష్ అనుకుంటారు అన్నమాట. ఒకవేళ మీకు మీరు కొట్టుకోవడానికి ఈ మధ్య పక్కన ఒకటి పక్కన ఏంటి ఒకటి శబాష్ శబాష్ అనాలి. వెరీ గుడ్ వెరీ గుడ్, గుడ్ 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 గుడ్. ఓకే, మధ్యాహ్నం ఒక 5 minutes, ఒక 10 minutes బ్రేక్ ఇస్తాము. ఇప్పుడు 10 నిమిషాల బ్రేక్లో బయటికి పోయి వాష్రూమ్స్కి ఇట్లా వెళ్ళండి. ఈ లోపల మీకు డ్రాస్ తీసేసి ఈ రూమ్లో చెస్ క్యారమ్స్ ఉంటుంది, పక్క రూమ్లో డ్యాన్స్ ఇట్లా ఉంటుంది. ఓకేనా? ఎవరితో ఆడాలని చెప్పి లిస్ట్ పెడతాము. మీకు పిలువగానే 5 వచ్చేసి ఆడాలి. ఓకేనా? అమ్మానే పోతానే మన ఊరి బడిలోకి, అయ్యానే పోతానే సర్కారు బడిలోకి. అమ్మానే పోతానే మన ఊరి బడిలోకి, అయ్యానే పోతానే సర్కారు బడిలోకి. ఆట పాటల పద్ధతిలో అక్షరాలనే నేర్పుతారులే, ఆట పాటల పద్ధతిలో అక్షరాలనే నేర్పుతారులే. అమ్మానే పోతానే మన ఊరి బడిలోకి, అయ్యానే పోతానే సర్కారు బడిలోకి. అమ్మానే పోతానే మన ఊరి బడిలోకి, అయ్యానే పోతానే సర్కారు బడిలోకి. క్యారమ్స్ సింగిల్స్ ఇద్దరు ఆడతారు, ఒక గెలుస్తారు. ఎంత చాయిస్ అంటే ఒకటే బోర్డు చాయిస్. ఆ ఒక్క బోర్డులో ఎవరు గెలిస్తే వాళ్ళు విన్నర్స్. మళ్ళీ గెలిచిన వాళ్ళు ఇంకో బోర్డు మీద గెలిచిన వాళ్ళతో ఆడాలి. ఫస్ట్ ఆడేది లీగ్ మ్యాచ్, తర్వాత క్వార్టర్ ఫైనల్ ఆడతారు, ఆ తర్వాత సెమీఫైనల్ ఆడతారు, ఆ తర్వాత ఫైనల్ పోతారు. స్వాగతం ఓ నా స్వాగతం, చెల్లి స్వాగతం, ఓ తమ్మి స్వాగతం. అక్క స్వాగతం ఓ నా స్వాగతం, చెల్లి స్వాగతం, ఓ తమ్మి స్వాగతం. మనమంతా పోదాము మన ఊరి బడికి, కలిసెళ్ళిపోదాము
సర్కారు బడికి మనమంతా పోదాము, మన ఊరి బడికి కలిసెళ్ళిపోదాము. సర్కారు బడికి లక్ష పోసికొనేటి ఆ చదువు మనకు వద్దు, లక్ష పోసికొనేటి ఆ చదువు మనకు వద్దు. లక్షణంగా చదువు చెప్పే మన ఊరి బడి ముద్దు. అక్క స్వాగతం, ఓ అన్న స్వాగతం, చెల్లి స్వాగతం, ఓ తమ్మి స్వాగతం. అక్క స్వాగతం, ఓ అన్న స్వాగతం, చెల్లి స్వాగతం, ఓ తమ్మి స్వాగతం. గొప్ప చదువులు ఉన్న మన ఊరి టీచర్లు చిన్న చిన్న పిల్లలకు భలే బాగా చెబుతుండు. గొప్ప చదువులు ఉన్న మన ఊరి టీచర్లు చిన్న చిన్న పిల్లలకు భలే బాగా చెబుతుండు. ఆట పాటలతోటి, అందమైన మాటతోటి, ఆట పాటలతోటి. డ్రాయింగ్ కాంపిటీషన్లో డ్రాయింగ్ షీట్ మీకు ఇస్తే ఫస్ట్ మీ పేరు రాయండి, మీ స్కూల్ పేరు రాయండి. బొమ్మ ఎలా ఉండాలి అంటే దాని నుంచి ఒక సందేశం రావాలి. ఒక నేషనల్ ఇంటిగ్రేసి కానీ, ఒక మత సంరక్షణ కానీ, ఒక బడిబాట కానీ, ఒక పర్యావరణ పరిరక్షణ కానీ, అంటే సమాజంలో ఉన్న ఎవిల్ను ఎరాడికేట్ చేయడం కోసం కానీ, లేకపోతే గ్లోబల్ వార్మింగ్ కానీ, మొబైల్ ఎడిక్షన్ కానీ, ఇట్లాంటి సందేశాన్ని ఇచ్చినటువంటి బొమ్మలు వేస్తే వాటికి ప్రైజ్ రావడానికి అవకాశం ఉంటుంది. డ్రాయింగ్ కాంపిటీషన్ అంటే నాట్ ఓన్లీ ద అట్రాక్షన్ బట్ ఆల్సో ద థీమ్. కేవలం అందంగా ఉండడం మాత్రమే కాదు, దాంట్లో నుంచి ఒక నీతి కూడా బయటకు ఉండాలి. ఒక సందేశం లాంటిది వస్తే దానికి మార్కులు బాగా వస్తాయి. అందంగా చూడముచ్చటగా కలర్ఫుల్గా చేసినా బాగుంటుంది, కానీ అందులో ఇంకా సందేశం ఏదైనా ఇమిడి ఉంటే ఇంకా బాగుండి ఫస్ట్ ప్రైజ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వేసేటప్పుడు ఒక మంచి టాపిక్ ఎన్నుకొని దానికి అనుకూలంగా బొమ్మలు వేయండి. ఏడాదికి 2 జతలు యూనిఫారం ఇస్తారు, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ చిత్తంగా ఇస్తారు. మధ్యాహ్నం వేడి వేడి భోజనమే పెడతారు, మధ్యాహ్నం వేడి వేడి భోజనమే పెడతారు. ఇప్పుడు మన ప్రతిభా పోటీల్లో లాస్ట్ ఈవెంట్ డ్యాన్స్ పోటీలు. మనబడి 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 ఇది చదువులు నేర్పే గుడి. మనబడి 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 ఇది చదువులు నేర్పే గుడి. 75 ఏళ్ళు పూర్తి చేసుకున్నది, వేల మంది పిల్లలకు అక్షరాలు నేర్పినది. 75 ఏళ్ళు పూర్తి చేసుకున్నది, వేల మంది పిల్లలకు అక్షరాలు నేర్పినది. వజ్రోత్సవ కీర్తి సంబురం అందరికీ పంచినది. బడి 7 పిల్లలనంతా తన ఒడిలో చేర్చమన్నది. మనబడి 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 ఇది చదువులు నేర్పే గుడి. మనబడి 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 ఇది చదువులు నేర్పే గుడి. ఒకటి నుండి 8 వరకు ఆంగ్ల బోధ చేయుచున్నది. పిఎం శ్రీ పథకము ద్వారా ప్రీ ప్రైమరీ నడుపుతున్నది. 1 నుండి 8 వరకు ఆంగ్ల బోధ చేయుచున్నది. పిఎం శ్రీ పథకము ద్వారా ప్రీ ప్రైమరీ నడుపుతున్నది. తన నీడలో చేరిన వారికి నాణ్యమైన విద్యను ఇచ్చి పలుగు పిల్లలనంతా ప్రయోజకుల చేయుచున్నది. మనబడి 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 ఇది చదువులు నేర్పే గుడి. మనబడి 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 ఇది చదువులు నేర్పే గుడి. ఆట పాటలతోటి ఆహ్లాదకరముగా అందమైన గదులలో
జ్ఞానం అందిస్తూ పసిపిల్లల మనసులో జ్ఞాన జ్యోతి వెలిగించి నైతిక విలువలతోని నడుచుకునే దారి చూపి అమ్మా నాన్నలు కోరిన అందమైన జీవితాన్ని విద్యార్థులకు అందించి గొప్ప వాళ్ళు చేస్తున్నా మనబడి 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 ఇది చదువులు నేర్పే గుడి మనబడి 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 ఇది చదువులు నేర్పే గుడి Good afternoon, everybody. Are you enjoying a lot? Yes, sir. No? Yes, sir. Now get your cheers. Yes, sir. Wow. Super. Today is a great day, I think. అవునా? చాలా హ్యాపీగా అవుతుంది వెళ్ళి అంటే గోరు పెడితే ఇప్పటిదాకా ఎంత సంతోషంగా ఉల్లాసంగా ఉత్సాహంగా హాయిగా సాగిపోయింది కదా? అవును కదా? మార్నింగ్ చెస్ పోటీలు, తర్వాత క్యారమ్ బోర్డ్ పోటీలు, తర్వాత డ్రాయింగ్ పోటీలు, ఇప్పుడు లాస్ట్ ఎంటర్టైన్మెంట్ జాబ్స్ పోటీలు. అవునా? మరి ఇంత మంచిగా మనం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం కదా, దేనికోసం? ఎండాకాలంలో పిల్లలందరూ కూడా ఒట్టిగా అక్కడిక్కడ తిరగకుండా బాగా చదువుకు కాన్సన్ట్రేట్ చేస్తూ విద్యాపరంగానే కాక మంచిగా సాంస్కృతిక పరంగా కూడా మీరు బాగా అవేర్ కావాలని చెప్పి. అవునా? ఇంకో విషయం ఏంటంటే మన గవర్నమెంట్ స్కూల్లో పిల్లల సంఖ్య పెరగాలి. మెయిన్ కాన్సెప్ట్ అదే. బడిపాట కార్యక్రమంలో భాగంగా మన గ్రామంలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ పోయే విద్యార్థులందరూ కూడా మన ప్రభుత్వ పాఠశాలకు రావాలి. మన ప్రభుత్వ పాఠశాల ఏ విధంగా ఉంది, ఎలాంటి కొత్త కొత్త కార్యక్రమాలు చేస్తున్నాం, ఎంత మంచిగా ఉంది మన బడిని చూపించడానికి మనం ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. అవునా? సో ఇక్కడికి చాలా మంది ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు వచ్చారు. మరి మీ అందరికీ మీ స్కూల్లో ఉన్నాయో లేవు, కానీ ఇక్కడ మాత్రం మీకు చాలా హ్యాపీగా అనిపించింది. అవునా? సో మీరు అందరూ ఏం చేయాలి? నెక్స్ట్ టైం మా స్కూల్కి రావాలి. ఎంతమంది వస్తారు చదువుతుంది? ఓకే, రైట్. అందరూ కూడా ఇక్కడ తల్లిదండ్రులందరూ కూడా మీకు కోరుకునేది ఒకటే, మన గవర్నమెంట్ స్కూల్లో సకల సదుపాయాలు ఉన్నాయి. మన పిహెచ్సి స్కూల్, నర్సరీ క్లాస్ ఉంది, ఎల్కేజీ క్లాస్ ఉంది, యూకేజీ క్లాస్ ఉంది, క్లాస్ రూమ్లో అందమైనటువంటి బొమ్మలు ఉన్నాయి, డిజిటల్ టీవీ ఉంది, డిజిటల్ క్లాసులు ఉన్నాయి, మంచి ఉపాధ్యాయులు ఉన్నారు, తరగతి గదులు ఉన్నాయి, క్లాసులో వెంటిలేషన్, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, విశాలమైనటువంటి ఆట స్థలము, క్లాసుకు తరగతి, మధ్యాహ్న భోజన, ఉచిత పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, టై, బెల్ట్, షూస్ అన్నీ ఫ్రీ. మరి ఎందుకు మన బడికి రావట్లేదు? రావాలి. ప్రతి ఒక్కరు కూడా మన పాఠశాలకు రావాలి, ప్రభుత్వ పాఠశాలలో చేరాలి. ఆ కాన్సెప్ట్ తోటి మనం ఇలాంటి ఎన్నో వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమాల్లో భాగంగా మనం మన పాఠశాల తరఫున ప్రతిభా పోటీలను పెట్టుకొని ఈ రోజు మనము 6 అంశాల్లో పోటీలు పెట్టుకున్నాం. ఈ పోటీల్లో 52 మంది విద్యార్థులు పాల్గొన్నారు. చాలా గ్రేట్. చప్పట్లు కొట్టుకోండి మీరు. మనం చాలా హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు గెలిపోతున్న వాళ్ళందరూ కూడా ప్రైజ్ లేదా తీసుకుందామా? బహుమతి తీసుకుందాం. మరి ఈ బహుమతులు ఇవ్వడానికి మన పాఠశాలకు ఎప్పుడూ వెన్నంటి ఉంటూ మనతో పాటే ఉంటూ మనకు పూర్తి సహాయ సహకారాలు ఇస్తున్నటువంటి మన మాజీ మండల విద్యాశాఖ అధికారి గారు, ఈ గ్రామ పెద్దలు, హితులు ఈ పాఠశాలకు ఎప్పుడూ వెన్నంటూ ఉంటూ అన్ని సలహాలు సూచనలు ఇస్తూ పాఠశాల అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తున్నటువంటి మన యాదగిరి గారిని వేదిక ఆహ్వానిస్తున్నాం. మరి ఇంత మంచి కార్యక్రమాలు పెడుతున్నాం, ఎన్నో రకాలు చేస్తున్నాం. అసలు మన యూట్యూబ్ ఛానల్లో చూస్తే ఈ స్కూలు గవర్నమెంట్ స్కూలా లేకపోతే ప్రైవేట్ స్కూలా అనేటటువంటి ఆశ్చర్యం కలుగుతుంది అందరికీ. ఒక్కసారి మీరందరూ ఇక్కడ కూర్చొని పక్కన లాస్ట్ ఉన్న నర్సరీ క్లాస్ చూసినట్టు ఎంత అద్భుతంగా ఉంటుందో. అసలు ఏ కార్పొరేట్ నారాయణ స్కూల్ కానీ, చైతన్య స్కూల్ కానీ, ఏ స్కూల్లో కానీ మనకు అంత సామర్థ్యం ఉండదు, అంత టీఎల్ఏ ఉండదు, అంత మంచిగా ఉండదు. ఈ సంవత్సరం ప్రతి క్లాసులో టీవీ పెడుతున్నాం. ఆల్రెడీ ఒక దాంట్లో డిజిటల్ క్లాస్ ఉంది. ఇప్పుడు అన్ని క్లాసులలో కూడా టీవీలు వస్తున్నాయి. డిజిటల్ బోధన వాళ్ళకి కావాల్సినన్ని కూడా మేము చెప్పడమే కాకుండా టీవీలలో కూడా వాళ్ళకి అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం అందిస్తున్నాం. టోటల్గా ఈ ప్రపంచమే డిజిటలైజేషన్ అయిపోతుంది. మరి అందుకు అనుకూలంగా మన పాఠశాల కూడా తీర్చిదిద్దుతున్నాం. కాబట్టి విద్యార్థులారా, డబ్బులు ఊరికే రావు, వస్తాయా? ఎన్ని కష్టపడుతూ వస్తున్నాయి. మన అమ్మ నాన్న ఎంత కష్టపడుతూ వస్తారు. ఇంత కష్టపడి నెలకు 10,000 రూపాయలు, 5,000 రూపాయలు, 2,000 రూపాయలు, కనీసం 500 రూపాయలు ప్రైవేట్ స్కూల్ పంపించి కష్టపడి వాళ్ళ పైసలు ఖర్చు పెట్టుకుని ఇలా పైసలు ఏమి రాక చదువు రాక బాధపడే బదులు అన్ని ఫ్రీగా వచ్చి మన ప్రభుత్వ పాఠశాలకు పిల్లలు పంపించాలి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ అవర్ పేరెంట్స్, ప్లీజ్ జాయిన్ యువర్ చైల్డ్ ఇన్ అవర్ గవర్నమెంట్ స్కూల్ ఓన్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ పోటీలలో గెలిపోతున్నటువంటి అందరికీ కూడా ప్రైజ్ ఇచ్చే ముందు మనందరినీ ఉద్దేశించి మన పాఠశాల హితులు ఒక
పాఠశాలకు వెనుముక లాంటి వారు. వారిని 4 మాటలు చెప్పిన తర్వాత ప్రయత్నించుకుందాం. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. ప్రధానోపాధ్యాయులు, అట్లాగే ఈ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు, పక్క మండలం నుంచి వచ్చినటువంటి రమేష్ సార్ గారు, ఇక్కడ ఇచ్చేసినటువంటి పాఠశాల మిత్రులు, విద్యార్థులు, అట్లాగే విద్యార్థినులు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు దీన్ని దాదాపు ఒక 4 రోజుల నుంచి మన సార్ ఇప్పుడు ఎట్లాగైతే ఎంత ఫ్లోగా మీకు చెప్పిండో అంతే విధంగా ఆయన చాలా స్పీడ్గా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ రోజు కొరకు, ఇవాళ రేపు చేసేటువంటి కార్యక్రమాల కొరకు ఎంత కష్టపడుతుందో ఈ పాఠశాల ఉపాధ్యాయులకు మాత్రమే తెలుసు. కానీ ఈరోజు అందరికీ తెలుస్తుంది. ఎట్లా ఇప్పుడు మీరు చూసినటువంటి డ్యాన్స్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎంత కష్టపడితే ఈ రకంగా ఆ విద్యార్థులు ఇక్కడ ఆ డ్యాన్స్ చేస్తుందో వారికి మాత్రమే తెలుసు. కానీ మనం చూసి ఎంత సంతోషించామో మనకు తెలుసు. ఈ రకంగా విద్యార్థులను తయారు చేస్తే రేపు ప్రభుత్వ పాఠశాలలో చేయని పిల్లలు అంటూ ఉండరు. ఇది చూసి అనుకోండి, లేకపోతే రేపు యూట్యూబ్లో ఎక్కడో దీన్ని ఈ ప్రోగ్రామ్ చేసింది అనుకోండి, అదే పలానా పాఠశాలలో ఇంత మంచి ప్రోగ్రామ్ చేసిండ్రు, ఈ ప్రోగ్రామ్ను మన పాఠశాలలో ఎందుకు చేయకూడదు, మనం ఎందుకు దీన్ని ఫాలో కాకూడదు, నేను ఎందుకు గవర్నమెంట్ పాఠశాలలో చేరకూడదు, అందరూ పార్లమెంట్ పాఠశాలలో ఎందుకు చేరకూడదు అనే ఆలోచనకు చాలామంది విద్యార్థులు వస్తారు. అందులో మన ఊరు విద్యార్థులు వస్తే ఇంకా మనకు చాలా సంతోషం. ఎందుకంటే ఎక్కడో పోయి 100లకు మంది వేలకు ఖర్చు పెట్టుకునే వాళ్ళు మన పాఠశాలలోనే ఇంత మంచి ఉపాధ్యాయుల దగ్గర మనం ఈ పాఠశాలను అభివృద్ధి చేసుకుంటే మనకి ఎంత మేలవుతుంది, మన ఊరికి ఎంత మేలవుతుంది, మీ తల్లిదండ్రులకు ఎంత మేలవుతుంది అనేది ప్రతి విద్యార్థి ఆలోచించడం జరుగుతుంది. కాబట్టి ఈ పాఠశాల ఉపాధ్యాయులకు నేను ఒకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇదే రకంగా మీరు కంటిన్యూ చేస్తే దాదాపుగా ఈ పాఠశాల అనేది ఒకప్పుడు దేదీప్యమానంగా పిల్లలు ఉండేవాళ్ళు. ఎంతమంది అంటే నేను 97లో ఎంఈఓలో ఉన్నప్పుడు 350 మంది విద్యార్థులు పాఠశాల, ఇవాళ 50 మంది విద్యార్థులు వచ్చింది. అంటే చూడండి, అంటే జనరేషన్ కూడా నడుపుతుంది, విద్యార్థుల యొక్క సంఖ్య కూడా నడుపుతుంది. అసలు అందులో అప్పుడు ఈ ప్రైవేట్ పాఠశాల లేవు, ప్రైవేట్ పాఠశాలకు పోయేవాళ్ళు ఎవరు లేరు. ఈ మధ్యన ఏంటంటే చదువు ఉండలేరు, చదువుకుంటూరు. కాబట్టి చదువు కొనాలి అనే ఉద్దేశంగా మనం తెల్లారగానే ఒక నెక్కరు, షర్టు, షూ వేసుకుంటారు. అంటే వాళ్ళ తల్లిదండ్రులు వీటితోటే విద్య వస్తుంది అనే ఆలోచన మీద ఉంటుంది. అది చాలా పొరపాటు. సాయంత్రం మనం వచ్చిన తర్వాత ఏ పిల్లల తల్లిదండ్రులు కూడా విద్యార్థులను పరీక్షించుకోరు, ఈవెన్ చదువుకున్న వాళ్ళు కూడా పరీక్షించుకోరు. ఎందుకంటే అది ఉపాధ్యాయుల బాధ్యత అనుకుంటారు. కాబట్టి ఇక్కడ చేసే కృషిని మనం నలుమూలగా ప్రచారం చేస్తే, అందులో మన ఊళ్ళో ప్రచారం చేసుకుంటే మన పాఠశాల బాగుపడుతుంది. మన పాఠశాలకు చాలామంది విద్యార్థులు వస్తారు. ఉపాధ్యాయులకు కూడా విద్యార్థులు ఎక్కువ ఉంటే, చాలా ఎక్కువ ఉంటే కాదు, మామూలుగా ఒక తరగతి గదిలో ఎంతమంది ఉంటామో అంతమంది ఉంటే ఉపాధ్యాయులు కూడా చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. వాళ్ళు చాలా చక్కగా పోయిస్తారు. ఇంకేంటంటే ఒకప్పుడు పాఠశాల అంటే ఎట్లుండేదంటే, నేను మోస్కూడ హై స్కూల్లో పనిచేసినప్పుడు ఒక్కొక్క క్లాస్లో 120 మంది. చూడండి, ఒక క్లాసు పోయినామంటే ఎక్కడ తిరగలేకపోయేది. అక్కడ 10th లో 3 సెక్షన్లు ఉండేవి, ఒక్కొక్క సెక్షన్లో 70 మంది. ఇక మిగతా 8th, 9th ఇట్లలో 2 సెక్షన్లు ఉండేవి, 120 మంది ఉండేవి. ఆ జనమంతా ఎక్కడ ఉన్నది. ఇప్పుడు అదే పాఠశాలలో కూడా 1100 మంది ఉన్న విద్యార్థులకు 400 మందికి వచ్చింది. అంటే ఒక రకంగా ప్రభుత్వ పాఠశాలలే కాదు, విద్యార్థుల యొక్క సంఖ్య ఏది ప్రైవేట్ పాఠశాల పోవడం వల్ల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల యొక్క సంఖ్య తగ్గుతుంది. అదే ప్రైవేట్ పాఠశాల పోకుండా మన ప్రభుత్వ పాఠశాలకి వస్తే దాదాపుగా ఇంత తగ్గకుండా ఇందులో కొంతమేరకైనా మంచిగా అయ్యేది. కాబట్టి ఇది ఆలోచించి గ్రామంలో ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు వీళ్ళంతా ఊళ్ళో ఒక రకంగా ప్రచార కార్యకర్తలు.
మేము నిన్న పోయినటువంటి ప్రోగ్రాం చూసినాం. ఆ ప్రోగ్రాం బ్రహ్మాండంగా ఉంది. మన పాఠశాల ఉపాధ్యాయులు చక్కగా ఉన్నారు. ఆ ఉపాధ్యాయులు చేసే కార్యక్రమాలు చక్కగా ఉన్నాయి. మీరు కూడా వస్తే బాగుంటుంది. మీ తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గుతుంది అనే ఉద్దేశంగా మీరే ఆ పిల్లల తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ చెప్తే మీకు మోటివేట్ అవుతారు. పాఠశాలకు వస్తారు. పాఠశాల జరుగుతుంది. దానికి కృషి చేసినందుకు ముఖ్యంగా ప్రధానోపాధ్యాయులకు ఈ పాఠశాల ఉపాధ్యాయులకు కృతజ్ఞత తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మన సార్ ఒకటే మాట చెప్పారు. ఈరోజు మీరు ఈ ప్రోగ్రాంలో ఎంజాయ్ చేశారు, ఏం నేర్చుకున్నారు, మేము ఇలా చేశాము, ఇంత మంచిగా ఉంది, మీరు కూడా దీన్ని అనుభవించండి అని మీ పక్కన ఉన్న వాళ్ళకి చెప్పండి. మీ పిల్లలకు తోటి పిల్లలకు చెప్పి వాళ్ళందరినీ కూడా మనం ప్రైవేట్ పాఠశాల నుంచి బంద్ చేయించి మన ప్రభుత్వ పాఠశాలకు తీసుకురండి. అదే మనం కోరుకునేది. ఇంకా మనం చేసే ప్రయత్నం అదొకటే. ఇటు మనకు పక్క మండలం వెలుగొండ నుంచి 5 విద్యార్థులు ఇక్కడికి వచ్చారు. మోత్కూరు మండలం నుంచి అడ్డగొండ మండలం నుంచి వచ్చారు, చౌటపల్లి మండలం నుంచి వచ్చారు. ఇంతమంది పిల్లలు ఇక్కడ ఎందుకు వచ్చారు అంటే ప్రభుత్వ పాఠశాల పనితీరు తెలుసుకోవడానికి వచ్చారు. చాలా చక్కగా ఉందని చెప్పి అందరికీ నచ్చజెప్పి ఒప్పజెప్పి ఏ ప్రైవేట్ స్కూల్ పోయినా ఏం లేదు లాభం, అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్కి వస్తే ఎంతో ఉంది లాభం అని చెప్పి మీరందరూ కూడా మీ తోటి వారిని మోటివేట్ చేసి ఈ ప్రభుత్వ పాఠశాలకు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ ఇప్పుడు బహుమతులు ప్రారంభం చేస్తాం. ముందుగా ఈరోజు దిగ్విజయంగా నిర్వహించబడి అనుకున్న దానికంటే ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ఎంతో చక్కగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉల్లాసంగా ఉత్సాహంగా ఎంతో హాయిగా సమయస్ఫూర్తితోటి ప్రదర్శన చేస్తూ మీ యొక్క ప్రతిభని కనబరుస్తూ మీ ఆటల పోటీలో విజయం సాధించారు. విజయం సాధించిన ప్రతి ఒక్కరికి గట్టిగా చప్పట్లతోటి కంగ్రాచులేషన్స్. ముందుగా క్యారమ్స్ విన్నర్ ఫస్ట్ ప్రైజ్ గోస్ టు లక్కీ. Come on, Lucky. First prize goes to Lucky. MP UPS పాలడుగు. వీరికి మన యాదవ్ సాబ్ గారి చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేయవలసిందిగా. అలాగే ఫస్ట్ ప్రైజ్ 1016 రూపాయలు. దయచేసి క్యాష్ అనేది ఇప్పుడు వాడతలే కాబట్టి దయచేసి అందరూ ఫోన్ నెంబర్ ఇచ్చేసేయండి. నేను గూగుల్ పే కొట్టేసేసాను ఇమీడియట్ గా. ఓకే, థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. గట్టిగా చెప్పండి. Second prize goes to Satwik UPS M Durgapalli. గట్టిగా చెప్పండి కొట్టాలి. 716 prize goes to Carams winner Nanoli Vikita. Next, మేధావులను తీర్చిదిద్దే ఆట ఫస్ట్ ప్రైజ్ goes to Mokshit from M Durgapalli, MP UPS M Durgapalli. Congratulations Mokshit. గట్టిగా చెప్పండి కొట్టాలి. Second prize goes to Prajit Loyal. Third prize goes to Trivikram. Next, drawing competitions. First prize goes to Vignesh. మంచి టీం పర్యావరణం గురించి సేవ్ ద వాటర్. నీళ్ళని మనం పొదుపు చేద్దాం. నీళ్ళు అనేవి చాలా ముఖ్యం. నీరు లేకపోతే మనిషి జీవించాలని చెప్పి మంచి సందేశాత్మకంగా చింతించారు. గోస్ టు విగ్నేష్. కంగ్రాచులేషన్స్. సెకండ్ ప్రైజ్ గోస్ టు త్రివిక్రమ్. చెట్లను నరకొద్దు, చెట్లను నాటాలి అని పచ్చదనం పరిశుభ్రత గురించి చక్కగా వివరిస్తూ బొమ్మ వేశాడు త్రివిక్రమ్. కంగ్రాచులేషన్స్. థర్డ్ ప్రైజ్ గోస్ టు సుమన్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. చివరిగా మనందరినీ ఉరుతొలగిస్తూ ఆనందంలో ముంచేటువంటి పోటీలు డాన్స్. దట్ ఈస్ ఫస్ట్ ప్రైజ్ గోస్ టు వికితా. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. గట్టిగా చెప్పండి. సెకండ్ ప్రైజ్ గోస్ టు లాస్యా. కమ్ ఆన్, కంగ్రాచులేషన్స్. గట్టిగా చెప్పండి. థర్డ్ ప్రైజ్ గోస్ టు అక్షర. Akshara, bag your prize. Congratulations. And also dance consolation prize goes to Amulya. Congratulations. Sir, get ready. Okay, thank you very much. ఈరోజు ఈ ఆటల పోటీలో ఇంత మంచిగా చాలా చక్కగా పాల్గొని
ప్రైజెస్ అందుకున్నారు. పెట్టినటువంటి పోటీల్లో దిగ్విజయం చేయడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా విద్యార్థులందరూ ఎంతో ఆసక్తిగా పాల్గొని వారి యొక్క ప్రతిభను కనబర్చారు. వారందరికీ కూడా ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్. అలాగే ఈ పాఠశాల ఉపాధ్యాయ బృందం అంతా కూడా చాలా చక్కగా ఇలా అంటే అలా అంటూ చక్కగా వారి యొక్క సహకారాన్ని అందించి ఈ ప్రోగ్రామ్ విజయవంతం చేసినటువంటి మన పాఠశాల సిబ్బంది వెంకటగిరి గారికి, విజయ గారికి, ప్రశాంత్ గారికి, రష్మిత గారికి, అలాగే రాము సార్ గారికి మరియు మధ్యాహ్న భోజనం అందించిన వంట వాళ్లకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందరికీ తెలియపరిచి మన ప్రభుత్వ పాఠశాల యొక్క గొప్పతనాన్ని 10 మందికి చెప్పడానికి వచ్చినటువంటి మన మిత్రులు శ్రీ రమేష్ గారికి కూడా మన పాఠశాల తరఫున కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాం. పేరెంట్స్ అందరికీ కూడా, పెద్దలందరికీ కూడా, మిత్రులు, శ్రేయోభిలాషులు, విద్యార్థులు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ అన్నా. ఇది కేవలం మీకు ఒక ప్రోత్సాహం మాత్రమే.